హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబిరెడ్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయ్. సో చాలా మంది రైతులు 2026 సంవత్సరంలో ఈ ఎల్ నినో ఏదైతే ఉందో సూపర్ ఎల్ నినోగా మారి కరువు రాబోతా ఉంది అని చెప్పేసి చాలా మంది కాల్ చేసి అడుగుతా ఉన్నారు. సో ఈ ప్రజెంట్ ఈ ఐఎండి రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి, సో సౌత్ ఇండియాలో ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతా ఉంది, నార్త్ ఇండియాలో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతా ఉంది, అలాగే లాస్ట్ ఇయర్ మనకు కురిసినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దానికంటే మనకి ఎంత వర్షపాతం అనేది ఈ సంవత్సరం తగ్గబోతా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాము. మేజర్గా చూసుకున్నట్లయితే ఈ ఎల్ నినో కాస్త సూపర్ ఎల్ నినోగా మారి మనకి కొంచెం ఎండ తీవ్రత అనేది మనకు అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఈ గత నెల రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాము. సో దాని కారణంగా ఈసారి ఋతుపవనాలు కొంచెం ముందుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ నెల 25వ తారీఖే కేరళని ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ముందుగా ఒక 15-20 రోజులు ముందుగా మనకి ఏదైతే ఉందో వర్షాకాలం స్టార్ట్ అవ్వబోతా ఉంది. బట్ మధ్యలో ఒక 20 రోజుల వరకు వర్షాలు గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో అదొచ్చేసి మన సౌత్ ఇండియా మీద ఈ సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది అధికంగా వచ్చేసి నార్త్ ఇండియా మీద ప్రభావం చూపిస్తా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు యాజ్ పర్ ఐఎండి రిపోర్ట్స్. ఆ తర్వాత మన తెలంగాణ, ఏపీ, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, కేరళ మీద చూసుకున్నట్లయితే గత సంవత్సరం కురిసినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దానికంటే ఒక 6-8% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నారు. అంతేగాని దయచేసి రైతులు అపోహాకి వెళ్ళిపోయి ఈ సంవత్సరం కరువు వచ్చేస్తా ఉందని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాదాపు పోయిన సంవత్సరం మనకు అత్యధిక వర్షాలు కురిసినాయని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ అత్యధిక వర్షాలు కురిసినాయి, చాలా మంచి పంటలు తీసుకున్నారు. సో ఈ సంవత్సరం వచ్చేసి పోయిన సంవత్సరం కురిసిన వర్షాల్లో ఒక 8% వరకు వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే దాన్ని మనం కరువుగా పరిగణించలేము. ఖచ్చితంగా బెటర్ వర్షాలే కురుస్తాయి. లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తగ్గొచ్చు, బట్ మరీ కరువు వచ్చే పరిస్థితులు లేవు, మరీ ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితులు అయితే రావు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మంచి కాలం అయ్యే అవకాశం ఉంది. రైతులైతే అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ ఉండే పరిస్థితులు ఉంటాయి. సో మీరు చిల్లి వేసుకోవచ్చు, కాటన్ వేసుకోవచ్చు, వరి పొలాలు పండించుకోవచ్చు. మరి దాని గురించి సూపర్ ఎల్ నినో గురించి భయపడాల్సిన పని లేదు. దీని ఎఫెక్ట్ మన సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే నార్త్ ఇండియాలో అధికంగా ఉండబోతా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అలాంటి ఏరియాలో, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, అలాగే ఇక్కడ మన డిస్ట్రిక్ట్స్ ఏదైతే సౌత్ ఇండియా ఉందో అక్కడ 100%